ఓం శాంతి. ఏప్రిల్ 4వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, గృహస్థ వ్యవహారములో ఉంటూ పారలౌకిక తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలంటే మీ సర్వస్వాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇది చాలా పెద్ద వ్యాపారము. ప్రశ్న: డ్రామా జ్ఞానం ఏ విషయంలో పిల్లలైన మీకు చాలా సహాయం చేస్తుంది? జవాబు: ఏదైనా శారీరక అనారోగ్యము వచ్చినప్పుడు డ్రామా జ్ఞానం ఎంతో సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ డ్రామా అచ్చంగా అదే విధంగా రిపీట్ అవుతుందని మీకు తెలుసు. ఇందులో ఏడవవలసిన, రోధించవలసిన విషయమేదీ లేదు. కర్మల లెక్కాచారాలు సమాప్తమవ్వనున్నాయి. 21 జన్మల సుఖముతో పోలిస్తే ఈ దుఃఖము యొక్క అనుభవం అసలేమీ కాదు. జ్ఞానం పూర్తిగా లేకపోతే విలవిలలాడుతారు. ఓం శాంతి. భగవాను వాచ: ఎవరికైతే తమదంటూ శరీరము లేదో వారినే భగవంతుడని అంటారు. భగవంతునికి నామరూప దేశ కాలాలు లేవని కాదు. భగవంతునికి కేవలం శరీరమే ఉండదు. మిగిలిన ఆత్మలందరికీ తమ తమ శరీరాలు ఉన్నాయి. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. నిజానికి ఆత్మయే వింటుంది, పాత్రను అభినయిస్తుంది. శరీరము ద్వారా కర్మలను చేస్తుంది. సంస్కారాలను ఆత్మయే తీసుకువెళ్తుంది. మంచి లేక చెడు కర్మల ఫలాన్ని కూడా ఆత్మనే శరీరము ద్వారా అనుభవిస్తుంది. శరీరము లేకుండా ఏ భోగమును, కష్టాలను అనుభవించలేరు. అందుకే తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. బాబా మనకు వినిపిస్తున్నారు. ఆత్మలమైన మనము, బాబా మనకు వినిపిస్తున్నారు. ఆత్మలమైన మనము ఈ శరీరము ద్వారా వింటున్నాము. భగవాను వాచ: మన్మనాభవ. దేహసహితంగా దేహపు సర్వధర్మాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ విధంగా ఒక్క తండ్రే చెప్తారు. వారే గీతా భగవంతుడు. భగవంతుడు అంటేనే జనన మరణ రహితుడు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నా జన్మ అలౌకికమైనది. నేను ఏ విధంగా ఇతనిలోకి ప్రవేశిస్తానో ఆ విధంగా ఇంకెవ్వరూ జన్మ తీసుకోరు. దీనిని చాలా బాగా గుర్తుంచుకోవాలి. అలాగని అంతా భగవంతుడే చేస్తారు, పూజ్యులు, పూజారులు, రాళ్ళు, రప్పలు అన్నింటిలోనూ పరమాత్మనే ఉన్నారని కాదు. 24 అవతారాలను చూపిస్తారు. కూర్మ, మత్స్య అవతారాలను, పరశురాముని అవతారాన్ని చూపిస్తారు. భగవంతుడేమైనా పరశురాముని అవతారాన్ని తీసుకొని గొడ్డలితో హింస చేస్తారా? ఇది పొరపాటని ఇప్పుడు అర్థమవుతుంది. ఎలాగైతే పరమాత్మను సర్వవ్యాపి అని అనేశారో అలాగే కల్పపు ఆయువును కూడా లక్షల సంవత్సరాలని రాసేశారు. దీనినే ఘోర అంధకారమని అంటారు. అనగా జ్ఞానం లేదు. జ్ఞానం ద్వారా ప్రకాశము వస్తుంది. ఇప్పుడు అజ్ఞానము యొక్క ఘోర అంధకారము ఉంది.
ఇప్పుడు పిల్లలైన మీరు అత్యంత ప్రకాశంలో ఉన్నారు. మీకు అందరి గురించి బాగా తెలుసు. ఎవరికైతే తెలీదో వారు పూజలు మొదలైనవి చేస్తూ ఉంటారు. మీరు అందరి గురించి తెలుసుకున్నారు. కావున మీరు పూజలు చేయవలసిన అవసరం లేదు. మీరిప్పుడు పూజారీతనము నుండి ముక్తులయ్యారు. పూజ్య దేవీ దేవతలుగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీరే పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు. తరువాత పూజారి మనుష్యులుగా అయ్యారు. మనుషులలో ఆసురీ గుణాలు ఉన్నాయి. అందుకే మనుషులను దేవతలుగా తయారు చేశారు అన్న గాయనము ఉంది. మనుషులను దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు. ఒక్క క్షణములో దేవతలుగా తయారు చేస్తారు. తండ్రిని గుర్తించగానే శివబాబా అని అనడం మొదలు పెడతారు. బాబా అని అనడంతో మేము విశ్వానికి, స్వర్గానికి యజమానులుగా అవుతామని మీ హృదయంలోకి వస్తుంది. వీరు అనంతమైన తండ్రి. ఇప్పుడు మీరు వెంటనే వచ్చి పారలౌకిక తండ్రికి చెందిన వారిగా అయ్యారు. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ ఇప్పుడు పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. లౌకిక వారసత్వాన్నైతే మీరు తీసుకుంటూనే వచ్చారు. ఇప్పుడు లౌకిక వారసత్వాన్ని పారలౌకిక వారసత్వముతో ఎక్స్చేంజ్ చేయండి. ఇది ఎంత మంచి వ్యాపారము! లౌకిక వారసత్వము ఏముంటుంది? ఇదైతే అనంతమైన వారసత్వము. దీనిని పేదవారు వెంటనే తీసుకుంటారు. పేదవారిని దత్తత తీసుకుంటారు. తండ్రి కూడా పేదల పాలిటి పెన్నిధి కదా. నేను పేదల పాలిటి పెన్నిధిని అన్న గాయనము ఉంది. భారత్ అన్నింటికన్నా పేదరికంలో ఉంది. నేను భారత్లోకే వస్తాను. వచ్చి భారత్ను షావుకారుగా తయారు చేస్తాను. భారత్ మహిమ ఎంతో అపారమైనది. ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానము. కానీ కల్పము ఆయువును పెంచేసిన కారణంగా పూర్తిగా మర్చిపోయారు. భారత్ ఎంతో షావుకారుగా ఉండేది. ఇప్పుడు నిరుపేదగా అయ్యిందని భావిస్తారు. పూర్వము ధాన్యం మొదలైనవన్నీ ఇక్కడి నుండి విదేశాలకు వెళ్ళేవి. ఇప్పుడు ఈ భారత్ చాలా పేదదని భావిస్తారు. అందుకే వారు సహాయం చేస్తారు. ఎప్పుడైనా ఎవరైనా గొప్ప ఆసామి ఫెయిల్ అయితే పరస్పరం నిర్ణయించుకొని వారికి సహాయం చేస్తారు. ఈ భారత్ అన్నింటికన్నా ప్రాచీనమైనది. భారత్యే స్వర్గముగా ఉండేది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉండేది. కేవలం దాని సమయాన్ని పెంచేశారు. అందుకే తికమక పడతారు. భారత్కు సహాయము కూడా ఎంతగా అందిస్తారు. తండ్రి కూడా భారత్లోకే రావలసి ఉంటుంది. మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైనా మీకు తెలుసు. లౌకిక తండ్రి వారసత్వాన్ని పారలౌకిక తండ్రి ఇస్తున్న వారసత్వంతో ఎక్స్చేంజ్ చేసుకుంటాము. ఏ విధంగా బ్రహ్మ చేశారో అలా చేస్తాము. చూడండి, పారలౌకిక తండ్రి నుండైతే కిరీటము, సింహాసనము లభిస్తాయి.
మరి ఆ రాజ్యం ఎక్కడా, ఈ గాడిద చాకిరీ ఎక్కడా? ఫాలో ఫాదర్ అని అనడం జరుగుతుంది. ఆకలితో మరణించే విషయమైతే ఏమీ లేదు. తండ్రి అంటారు, ట్రస్టీగా అయ్యి సంభాళించండి. తండ్రి వచ్చి సహజ మార్గాన్ని తెలియజేస్తారు. పిల్లలు ఎంతో కష్టాన్ని చూశారు. అందుకే ఓ పరమపిత పరమాత్మ దయ చూపించండని పిలుస్తారు. సుఖములో తండ్రిని ఎవరు స్మృతి చేయరు. దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు ఏ విధంగా స్మృతి చేయాలి అన్నది తండ్రి తెలియజేస్తారు. మీకైతే స్మృతి చేయడం కూడా రాదు. నేనే వచ్చి మీకు తెలియజేస్తాను. పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు పారలౌకిక తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు మీ పాపాలు అంతమవుతాయి. సర్వశక్తివంతుడైన పరమాత్మను ప్రతి శ్వాసలో స్మృతి చేసినట్లయితే కలహక్లేశాలు, శారీరక రోగాలు తొలగిపోతాయి. శరీరం యొక్క దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీ ఆత్మ మరియు శరీరము రెండు పవిత్రంగా అయిపోతాయి. మీరు ఆ విధంగా బంగారముగా ఉండేవారు. ఆ తర్వాత పునర్జన్మలను తీసుకుంటూ ఆత్మపై తుప్పు పేరుకుపోతుంది. ఇక ఆ తర్వాత శరీరము కూడా పాతదే లభిస్తుంది. బంగారంలో లోహాన్ని కలపడం జరుగుతుంది. పవిత్రమైన బంగారముతో తయారు చేయబడిన నగలు కూడా పవిత్రంగానే ఉంటాయి. వాటిలో మెరుపు ఉంటుంది. లోహము కలిసిన నగలు నల్లబడిపోతాయి. తండ్రి అంటారు, మీలో కూడా మలినాలు చేరుకున్నాయి. వాటిని ఇప్పుడు తొలగించాలి. ఎలా తొలగించాలి? తండ్రితో యోగాన్ని జోడించండి. చదివించే వారితో యోగాన్ని జోడించాల్సి ఉంటుంది కదా. వారు తండ్రి, టీచర్, గురువు, సర్వస్వము. వారిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు వారు మిమ్మల్ని చదివిస్తారు కూడా. పతిత పావనుడు, సర్వశక్తివంతుడని మీరు నన్నే అంటారు. కల్పకల్పము తండ్రి ఈ విధంగానే అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు, మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలిశారు. అందుకే మిమ్మల్ని సికీలధే అని అంటారు. ఇప్పుడిక ఈ దేహ అహంకారాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి. ఆత్మజ్ఞానాన్ని కూడా ఇచ్చారు. దీనిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మజ్ఞానం తెలిసిన మానవ మాతృలు ఎవ్వరూ లేరు. సాధు సన్యాసులు, గురువులు, పండితులు మొదలైన వారెవ్వరికీ తెలీదు. ఇప్పుడు అంతటి శక్తి లేదు. అందరి శక్తి తగ్గిపోయింది. మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్థాపన అవుతోంది. తండ్రి వచ్చి వెరైటీ వృక్షం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. వారేమంటారంటే, మొదట మీరు రామరాజ్యంలో ఉండేవారు. తర్వాత ఎప్పుడైతే మీరు వామ మార్గంలోకి వెళ్తారో అప్పుడు రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వేరే వేరే ధర్మాలు వస్తాయి. భక్తి మార్గం ప్రారంభమవుతుంది. ఇంతకు ముందు మీకు ఇవేవి తెలియవు.
మీకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి తెలుసా అని మీరు ఎవరినైనా వెళ్ళి అడిగితే ఏమీ చెప్పలేకపోతారు. ఇప్పుడిక మీరే నిర్ణయించండని తండ్రి భక్తులకు చెప్తున్నారు. బోర్డుపై కూడా రాయండి. పాత్రధారులై ఉండి డ్రామా యొక్క డైరెక్టర్, క్రియేటర్, ముఖ్య పాత్రధారుని గురించి తెలియకపోతే అటువంటి పాత్రధారులను ఏమంటారు? ఆత్మయైన మనం ఇక్కడ భిన్న భిన్న శరీరాలను తీసుకొని పాత్రను అభినయించేందుకు వస్తాము. కావున తప్పకుండా ఇది నాటకమే కదా. గీత తల్లి, శివుడు తండ్రి, మిగిలినదంతా రచనయే. గీత కొత్త ప్రపంచాన్ని రచిస్తుంది. కొత్త ప్రపంచాన్ని ఎలా రచిస్తారన్నది కూడా ఎవరికీ తెలీదు. కొత్త ప్రపంచంలో మొట్టమొదట మీరే ఉంటారు. ఇప్పుడిది పురుషోత్తమ సంగమ యుగ ప్రపంచము. ఇది పాత ప్రపంచం కూడా కాదు, అలాగే కొత్త ప్రపంచం కూడా కాదు. ఇది సంగమము. ఇది బ్రాహ్మణుల పిలక. విరాట రూపంలో శివబాబాను చూపించరు, అలాగే బ్రాహ్మణుల చిహ్నమైన పిలకను చూపించరు. మీరు పైన పిలకను కూడా చూపించారు. బ్రాహ్మణులైన మీరు కూర్చున్నారు. దేవతల తర్వాత క్షత్రియులు ఉన్నారు. ద్వాపరంలో పొట్ట పూజారులు ఉన్నారు. ఆ తర్వాత శూద్రులుగా అవుతారు. ఇది పిల్లి మొగ్గల ఆట. మీరు కేవలం ఈ పిల్లి మొగ్గల ఆటను గుర్తు చేసుకోండి. ఇదే మీ కొరకు 84 జన్మల యాత్ర. క్షణంలో అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. మనం ఈ విధంగా చక్రాన్ని చుట్టి వస్తాము. ఇది కరెక్ట్ చిత్రము, వారిది తప్పు. బాబా తప్ప ఇంకెవ్వరూ కరెక్ట్ చిత్రాన్ని తయారు చేయించలేరు. వీరి ద్వారా తండ్రి అర్థం చేయిస్తారు. మీరు ఈ విధంగా పిల్లి మొగ్గల ఆటను ఆడతారు. మీ యాత్ర క్షణంలో జరుగుతుంది. ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని ఆత్మిక పిల్లలు భావిస్తారు. ఇది సత్యమైన తండ్రితో జోడించే సత్సాంగత్యము. అది అసత్య సాంగత్యము. సత్యఖండాన్ని తండ్రే స్థాపిస్తారు. మనుషులకు అంతటి శక్తి లేదు. దానిని భగవంతుడే చేయగలరు. భగవంతుణ్ణే జ్ఞానసాగరుడని అంటారు. మనుషులకు ఇది పరమాత్ముని మహిమ అన్నది కూడా తెలీదు. ఆ శాంతి సాగరుడు మీకు శాంతిని ఇస్తున్నారు. ఉదయం కూడా మీరు డ్రిల్ చేస్తారు. శరీరము నుండి అతీతంగా అయ్యి తండ్రి స్మృతిలో ఉంటారు. ఇక్కడకు మీరు జీవిస్తూనే మరణించడానికి వచ్చారు. తండ్రిపై బలిహారం అవుతారు. ఇది పాత ప్రపంచము, పాత శరీరము. దీనిపై ద్వేషం కలుగుతుంది. ఇక దీనిని వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంకేమీ గుర్తుకు రాకూడదు. అంతా మర్చిపోయారు. భగవంతుడే అంతా ఇచ్చారు. కావున ఇప్పుడు వారికే ఇచ్చేయండని మీరు అంటారు కూడా. అప్పుడు భగవంతుడు మీరు ట్రస్టీలుగా అవ్వండని అంటారు. భగవంతుడు ట్రస్టీగా అవ్వరు, మీరే ట్రస్టీలుగా అవుతారు. ఇక ఆ తర్వాత పాపాలు చేయరు. ఇంతకు ముందు పాపాత్ములకు మధ్యన ఇచ్చి పుచ్చుకోవడాలు నడుస్తూ వచ్చాయి. ఇప్పుడు సంగమ యుగములో మీకు పాపాత్ములతో
ఇచ్చిపుచ్చుకోవడం అనేది లేదు. పాపాత్ములకు దానం చేసినట్లయితే ఆ పాపం తలకు చుట్టుకుంటుంది. ఈశ్వరార్థమని చేస్తారు, కానీ పాపాత్ములకు ఇస్తారు. తండ్రేమైనా తీసుకుంటారా? తండ్రి అంటారు, మీరు వెళ్ళి సెంటర్ తెరిచినట్లయితే అనేకుల కళ్యాణము జరుగుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఏదైతే జరుగుతుందో అదంతా ఖచ్చితంగా డ్రామానుసారంగా రిపీట్ అవుతూనే ఉంటుంది. కావున అందులో ఏడవవలసిన, రోధించవలసిన విషయమేదీ లేదు. కర్మల లెక్కాచారాలు తీరడం మంచిదే. రోగమంతా బయటకు వస్తుందని వైద్యులు చెప్తారు. అలాగే తండ్రి కూడా అంటారు, మిగిలి ఉన్న లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవాలి. అయితే యోగముతో లేక శిక్షలతో వాటిని తీర్చుకోవలసి ఉంటుంది. శిక్షలైతే చాలా కఠినంగా ఉంటాయి. వాటికన్నా రోగాలు మొదలైన వాటి ద్వారా తీరిపోవడం చాలా మంచిది. ఈ దుఃఖం అనేది 21 జన్మల సుఖంతో పోలిస్తే అసలేమీ కానట్లే అనిపిస్తుంది. ఎందుకంటే సుఖము చాలా ఉంటుంది. జ్ఞానం పూర్తిగా లేకపోతే రోగాలలో విలవిలలాడుతూ ఉంటారు. రోగగ్రస్తులుగా అయితే భగవంతుణ్ణి ఎంతగానో తలుచుకుంటూ ఉంటారు. అది కూడా మంచిదే. ఒక్కరినే స్మృతి చేయాలి. వారు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. వారైతే గురువులను తలుచుకుంటూ ఉంటారు. అనేక మంది గురువులు ఉన్నారు. ఒక్క సద్గురువు గురించైతే మీకే తెలుసు. వారు ఆల్మైటీ అథారిటీ. తండ్రి అంటారు, నాకు ఈ వేదాలు, గ్రంథాలు మొదలైన వాటి గురించి తెలుసు. ఇవి భక్తి మార్గపు సామగ్రి. వీటి ద్వారా ఎవ్వరూ నన్ను పొందలేరు. తండ్రి పాపాత్ముల ప్రపంచంలోకే వస్తారు. ఇక్కడకు పుణ్యాత్ములు ఎక్కడి నుండి వచ్చారు? ఎవరైతే పూర్తి 84 జన్మలను తీసుకున్నారో వారి శరీరంలోకే నేను వస్తాను. అందరికన్నా ముందు ఇతనే వింటారు. తండ్రి అంటారు, ఇక్కడ మీ స్మృతి యాత్ర చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ తుఫానులు కూడా వస్తాయి, కానీ తండ్రి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండని అర్థం చేయిస్తూ ఉంటారు. కల్పక్రితం కూడా మీరు ఈ విధంగానే జ్ఞానాన్ని విన్నారు. దిన ప్రతిదినము మీరు వింటూ ఉంటారు. రాజధాని స్థాపన అవుతూ ఉంటుంది. పాత ప్రపంచ వినాశనం కూడా జరగవలసిందే. అచ్చా, మీఠే మీఠే సికీలదే బచ్చోं ప్రతి మాత్ పితా बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఉదయమే లేచి శరీరము నుండి అతీతంగా అయ్యే డ్రిల్ను చేయాలి. పాత ప్రపంచము, పాత శరీరము ఏది గుర్తుకు రాకూడదు. అన్నింటినీ మర్చిపోవాలి. 2వ పాయింట్, సంగమ యుగములో పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోవడాలు చేయకూడదు. కర్మల లెక్కాచారాలను సంతోషంగా తీర్చుకోవాలి. ఏడవకూడదు, రోధించకూడదు. సర్వస్వాన్ని తండ్రిపై బలిహారం చేసి మళ్ళీ ట్రస్టీగా అయ్యి సంభాళించాలి. వరదానము, రియలైజేషన్ శక్తి ద్వారా
స్వపరివర్తనను చేసుకునే తీవ్ర పురుషార్థి భవ. వివరణ: ఏ పరివర్తనకైనా సహజ ఆధారము రియలైజేషన్ శక్తి. ఎప్పటి వరకైతే రియలైజేషన్ శక్తి రాదో అప్పటి వరకు అనుభూతి కలగదు, మరియు ఎప్పటి వరకైతే అనుభూతి కలగదో అప్పటి వరకు బ్రాహ్మణ జీవితపు విశేషత యొక్క పునాది దృఢంగా అవ్వదు. ఉల్లాస ఉత్సాహాలతో కూడిన నడవడిక ఉండదు. ఎప్పుడైతే రియలైజేషన్ శక్తి ప్రతి విషయంలోనూ అనుభవజ్ఞులుగా చేస్తుందో అప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు. రియలైజేషన్ శక్తి సదాకాలము కొరకు సహజంగా పరివర్తన చేయిస్తుంది. స్లోగన్: స్నేహస్వరూపాన్ని సాకారములో ఇమర్జ్ చేసుకొని బ్రహ్మ బాబా సమానంగా అవ్వండి. ఓం శాంతి.